మిగతా అకాడమీస్కి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆల్ ఇండియా లెవెల్ జేఈ నాటా ప్రిపేర్ అవ్వాలన్న స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? జేఈబీఆర్కి ఏంటంటే ఆర్కిటెక్చర్ చదవాలనుకున్న స్టూడెంట్స్కి అండ్ ఆర్కిటెక్చర్ చదవడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న స్టూడెంట్స్కి ఎటువంటి సజెషన్ ఇస్తారు? నా దగ్గర జాయిన్ అవుతే 100% ఆల్ ఓవర్ ఇండియా, దట్ మచ్ గ్యారంటీడ్ ఫ్రమ్ కలర్స్ అకాడమీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫనీ రాజా గారు, ఫౌండర్ ఆఫ్ కలర్స్ అకాడమీ. నమస్కారం అండి. నమస్తే. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు కలర్స్ అకాడమీ, హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ ఫ్రమ్ అదర్ అకాడమీస్? అసలు మిగతా అకాడమీస్కి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒకటి టైం ఫ్లెక్సిబిలిటీ, రెండు వీఆర్ నాట్ అంత కమర్షియల్ ఏం కాదు మాది. కంపేర్ టు వేరే ఇన్స్టిట్యూట్కి నాది ఆల్మోస్ట్ ఒక 40% ఫీజ్ డిఫరెన్సెస్ వస్తాయి. ఓకే. అండ్ మై రిజల్ట్స్ ఈస్ 100 అంటారా 200% అంటారా బెటర్ దాన్ అదర్ పీపుల్. దట్ సింపుల్ ఐ కెన్ టెల్ అబౌట్. ఓకే. అండ్ యూజువల్గా అంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది? జేఈ నాటా ప్రిపేర్ అవ్వాలన్న స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? వాట్ ఆర్ ద స్టెప్స్? ఇన్స్టిట్యూట్లో వచ్చేసి కోచింగ్ 1 month జాయిన్ అవుతారు, 3 months జాయిన్ అవుతారు, 6 months జాయిన్ అవుతారు, 1 year జాయిన్ అవుతారు, 2 years జాయిన్ అవుతారు. Okay. సో డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్. ప్రిపరేషన్ whoever want to do it on their own, they can start వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చూసుకోవచ్చు. దెన్ ఆన్లైన్లో అమెజాన్లో బుక్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఈవెన్ దే కెన్ బై మెటీరియల్ ఫ్రమ్ అస్ అండ్ దే కెన్ గో త్రూ ఇట్ ఆన్ దేర్ ఓన్. రెండు లేదా మెటీరియల్ కొని దెన్ యూ కెన్ డూ ఆన్లైన్ కోర్స్ విత్ అస్ ఇట్ సెల్ఫ్ విచ్ ఈస్ మోర్ చీపర్ ఫర్ దెమ్. దెన్ అలా కాదు అంటే డైరెక్ట్లీ యూ కెన్ కమ్ టు అస్ ఆఫ్లైన్ క్లాస్ రూమ్లో కోచింగ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వర్త్ ఆఫ్ ఇట్ టు గో. అండ్ whereas we also give you 100% assurance, you'll get good marks and a good seat into that. అలా ఎవరు మీకు ఆ అష్యూరెన్స్ ఇవ్వరు, ఎందుకంటే ఐఎమ్ ఇన్ టు దట్ సో మెనీ ఇయర్స్ ఐ గాట్ ద ఫస్ట్ ర్యాంక్, సో ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ప్లీజ్ జాయిన్ అస్ అండ్ ఐ కెన్ గివ్ యూ ద రిజల్ట్ దట్ మచ్. సో జేఈబీఆర్కి ఏంటంటే ఆల్ ఇండియా మొత్తం అవుతుంది. ఈవెన్ గెటింగ్ ఎ థర్డ్ ర్యాంక్ ఇన్ ఆల్ ఇండియా ఈస్ గోయింగ్ టు బి ద బిగ్ ర్యాంక్ విచ్ కమ్స్ ఇన్ టు. ఐ హ్యావ్ గాట్ ట్వైస్ ఇన్ దట్. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 99.99997 వాట్ కుడ్ బి ద ర్యాంక్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం. ఆబ్వియస్లీ మాకు అంటే నాలెడ్జ్ లేదు, నార్మల్ గా అనుకునేలా ఉంటే స్టేట్ ఫస్ట్ అనే ఫిక్స్ అవుతాం, లేకపోతే 1 of the 10 ర్యాంక్. ఇట్స్ 47th ర్యాంక్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్, అంటే 0.0013 డిఫరెన్స్ వస్తాయి. సో అలా ఉంటుంది. సో దాంట్లో థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడం అంటే ఇట్ వాజ్ వర్త్ టు గో ఫర్ ఇట్. డెఫినెట్లీ. అసలు 99.9997 వచ్చిన 42nd ర్యాంక్ వచ్చింది. ఎస్. ఓ మై గాడ్. సో నా ఇన్స్టిట్యూట్ లో సింపుల్ అండి, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి కళ్ళు చెరిపోయేలాగా ఏముండదు. చాలా సింపుల్ గా ఒక క్లాస్ రూమ్ ఉంటుంది. విల్ ట్రైన్ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్. నా మెటీరియల్ ఈజ్ క్రూషియల్. నేను మీకు బుక్ ఇచ్చేది ప్లస్ నేను ఇండివిజువల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అనేది వేరే కంపేర్ టు ఎనీ అదర్ యూట్యూబ్ కి వెళ్ళండి, దర్ ఇస్ గోయింగ్ టు బి క్లియర్ డిఫరెన్స్ విల్ కమ్ ఇన్ దట్. సో నేను చెప్పే విధానం వాళ్ళు చెప్పే విధానంకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నాది కొంచెం irrespective of whether you are topper or you are normal person, I can correlate between you. అంటే ఇద్దరిని అర్థం చేసుకొని నేను క్లాస్ చెప్పగలను. సో అర్థం కాని వాళ్ళకి కూడా ఐ విల్ టెల్ దెమ్ మొహమాట పడకుండా అడగండి క్వశ్చన్. సో అలా ఎంకరేజ్ చేస్తున్నాను. Day 1 నా దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్తారో అఫ్ కోర్స్ దే విల్ చేంజ్ బై దెమ్సెల్ఫ్. సో వాళ్ళని పుష్ చేస్తాను. ఆర్కిటెక్చర్ ఈజ్ ద కీ పాయింట్, లైక్ కమ్యూనికేషన్ ఈజ్ వన్. ఇప్పుడు మీరు మంచిగా ఆర్కిటెక్ట్ అయిపోయారు, సో మీ దగ్గర కమ్యూనికేషన్ లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్ గా ఇంకొక కింద పని చేయాల్సింది. అలా ఎన్ని రోజులు పని చేస్తారు? జీవితాంతం చేయాల్సి వస్తుంది. సో యూ కాంట్ టాక్ టు ద క్లయింట్, మీ దగ్గర ఏమీ ఉండదు. సో ఆ కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి? మనకు ఇంకా వేరే సోర్సెస్ ఏమున్నాయి? సపోజ్ నా దగ్గర డబ్బులు లేవు, బట్ నా దగ్గర ఉంది నేర్చుకోవాలని తప్పన. దెన్ వాట్ ఆర్ ద ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ వేర్ యూ కెన్ గో అండ్ లెర్న్. సో నేను చెప్పేది కాకుండా వేరే ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్ల నుంచి చాలా మంది ఉంటారు, చాలా ఎంతూజియాజంతో వస్తారు, కానీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఈవెన్ నేను కూడా 10th క్లాస్ వరకు తెలుగు మీడియం. నాకు ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత నాకు ఇంగ్లీష్ అంటే కొంచెం ఇబ్బంది పడ్డాను. సో దాని తర్వాత నేను మహారాష్ట్రలో చేశాను. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఐ హావ్ ఆల్సో ఫేస్డ్ ఇట్. సో వాటికన్నా ఎవరన్నా ముందే గైడెన్స్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అవుతే నీకు బెనిఫిట్స్ వస్తాయంటే ఆబ్వియస్లీ ఐ విల్ ట్రై ఫర్ దాట్. సో అలా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అంటే సో ఎన్ని మంత్స్ లో మనం ప్రిపేర్ అయ్యి
పర్ఫెక్ట్ గా రెడీ ఉన్నాం ఈ ఎగ్జామ్ వీ కెన్ గో త్రూ ఇట్ అని చెప్పొచ్చు? 6 months is good. So you don't know anything, but 6 months is good. But you already gone through YouTube and all. 3 months is good. నాకు అసలు ఏమీ తెలియదు, but I don't want to push my daughter or son on their own experience. It will be 1 year. లేదు నాకు ఇండియాలోనే టాప్ 5 కాలేజ్లో సీట్ కావాలంటే 2 years. ఓకే. సో అలా వెళ్తే మీకు ఎవ్రీథింగ్ ఈస్ డన్. 1 year లో అంత సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ ఈజ్ ఓన్లీ వర్క్ విత్ రెస్పెక్ట్ టు ద టైం ఫ్యాక్టర్. ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, దాన్ని నేను సపోజ్ మీరు ఒక 1 minute తీసుకున్నారు, నేను 30 seconds తీసుకున్నాను, వై కాంట్ ఐ డూ ఇట్ ఇన్ 15 seconds? సో దట్ ఇంకొక క్వశ్చన్ కి ఆ టైం నేను ఇవ్వచ్చు. సో అలా నేను ఆ టైం మేనేజ్మెంట్ అనేది నేర్చుకుంటాను. సో డ్రాయింగ్ కూడా అనదర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో మీరు 2 years డ్రాయింగ్ చేశారంటే నా దగ్గర ఉన్న 600 questions ప్లస్ ఇంకొక 400 కూడా ఐ కెన్ పుట్ ఇట్ యాడ్ ఆన్. సో 1000 questions డ్రాయింగ్ చేశారు అంటే ఇంకేం మిగిలిపోయింది మీకు ఎగ్జామ్ లో చేయడానికి? ఏం ఉండదు. సపోజ్ మీరు బజారు, సపోజ్ ఆ బజార్లో కూరగాయల షాప్ ఉంది, ఆ సీనరీ గీయమన్నారు. సేమ్ అదే బజార్లో దేవుడివి దుకాణాలన్నీ ఉంటాయి, సో అది గీయమన్నారు. అలా కూడా కాదు, బస్ స్టాప్, బస్ స్టేషన్ లోకి వెళ్ళడానికి లేదా బస్ స్టాప్ లో మీరు ఆల్రెడీ బస్ షెల్టర్ లో కూర్చున్నారు, హౌ డస్ ద విజువల్ విల్ బి? బస్ లో కూర్చున్నారు, ఎలా విజువల్ ఉంటుంది? లేదా మీరు ఒక బర్డ్ ఆ బస్ పైన కూర్చున్నారు, ఆ బస్సెస్ అన్ని ఎలా కనిపిస్తున్నాయి? ఇవి ఆల్రెడీ మీరు వేస్తారు. ఇంకా అంతకంటే వాడు ఏం క్వశ్చన్ అడుగుతాడు సపోజ్ ఆ సిచ్యువేషన్ లో ఇచ్చేది, ఇంకా వేరే ఆప్షన్ లేదు వాడికి ఇవ్వడానికి. యువర్ ఆల్రెడీ రెడీ. సో యూ నీడ్ టు, మీరు ఏం చేయాలి అంటే ఆ టైంలో ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ప్రాపర్ గా డీటెయిలింగ్ ఎక్కువ వస్తుంది దాని లోపల. సో అక్కడ మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో ఇవన్నీ టైం, యాజ్ మచ్ యాజ్ యూ గివ్ టైం, యూ విల్ బి మోర్ పర్ఫెక్టింగ్ ఇన్ టు దట్. ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ కోర్స్ అనేది ఎలా ఉంటుంది వాళ్ళకి? ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది అండ్ ఎంతవరకు మనము ఈజీగా అది పాస్ అవుట్ అవ్వచ్చు? మీరు ఆర్కిటెక్చర్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ ఈజీ కోర్స్ ఫర్ యూ. లేదు పేరెంట్స్ చేయమన్నారు, మీరు అందులో జాయిన్ అయ్యారు అంటే ఇట్స్ డిఫికల్ట్ కోర్స్ ఫర్ యూ. రీజన్ ఈజ్ ఇట్స్ ప్రాక్టికల్ కోర్స్, 80% ప్రాక్టికాలిటీ. సో మీరు స్టార్టింగ్ విత్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు, దాని లోపల స్కేల్స్ మీద వేసి షీట్స్ మీద. దట్ ఈస్ అ ప్రాసెస్ యూ విల్ స్టార్ట్. దెన్ 3D ఎంబోజింగ్ చేస్తారు. దెన్ వర్క్ షాప్స్ ఉంటాయి మీ దగ్గర, అంటే మోడల్స్, క్యూబ్స్, క్యూబాయిడ్స్, ఏవైతే బిల్డింగ్ సైజ్ ఎలా ఉంటాయో. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ తయారు చేసేటప్పుడు మోడల్ చేసి పెడతాం, సో అవి ఎలా తయారు చేస్తాం కూడా వర్క్ షాప్ ఉంటుంది. అబౌట్ హిస్టరీ ఆఫ్ ద ఆర్కిటెక్చర్, అంటే ఒక 3000 BC హౌ దే కన్స్ట్రక్షన్ వాజ్ దేర్, నౌ కన్స్ట్రక్షన్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ కన్స్ట్రక్షన్, సో హిస్టరీ నేర్పిస్తారు. దాంతో పాటు మీకు బిల్డింగ్ డిజైన్, దాంట్లో 1, 2, 3, 4 సెమిస్టర్స్ కి వాళ్ళు 4 టైప్స్ ఆఫ్ ఇట్. ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్ అంటారు దానికి, సెమిస్టర్ 1 నుంచి సెమిస్టర్ 4. స్ట్రక్చర్స్ అగైన్ సెమిస్టర్ 1 నుంచి సెమిస్టర్ 4. ఎన్విరాన్మెంటల్ ఆర్కిటెక్చర్ దానికి సంబంధించిన సెషన్స్ ఆఫ్ 2. దెన్ కన్జర్వేషన్ ఆర్కిటెక్చర్ దానికి సంబంధించిన సెషన్స్ ఆఫ్ 2 సెమిస్టర్స్. ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించిన 2 సెమిస్టర్. అంటే మన ఇండియాలో బేసిక్ గా బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ అనేది కామన్ కోర్స్. ఇట్ ఈస్ నాట్ సపరేట్. ఇంజనీరింగ్ లో మెకానికల్, సివిల్ అలా సపరేట్ ఉండదు. ఆర్కిటెక్చర్ ఈజ్ ఓన్లీ వన్ సింగిల్ కోర్స్. దాని తర్వాత మీరు మాస్టర్స్ కి వెళ్ళేటప్పుడు ఇంటీరియర్, ఎన్విరాన్మెంటల్, కన్జర్వేషన్, మళ్ళీ MURP లైక్ మాస్టర్స్ ఇన్ అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్, అలా డిఫరెంట్ సెక్టర్స్ వస్తాయి. బట్ BARC ఈజ్ ఎ కామన్ ప్లాట్ఫామ్ 1. సో ఇట్స్ అ 5 years కోర్స్. సో దాంట్లో మీకు చెప్పినట్టుగా 3 years దే విల్ గోయింగ్ టు స్టడీ త్రూ, 1 year దే గోయింగ్ టు డూ విత్ ద ప్రాజెక్ట్ అండ్ electives, 1 year they go with the apprenticeship. That's a 5 years course. And as I said, it is not easy course. It is a difficult course. Because it's a practical course basically. Correct. So మీకు ప్రాక్టికాలిటీ, బొమ్మలు చేయడం, అవి చేయడం, ఇవి చేయడం, బాగా బొమ్మలు వేయడం అవి ఇష్టంగా ఉంటే ఇట్స్ 100% ఈజీ కోర్స్ ఫర్. సో క్రియేటివిటీ అనేది ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఒక ఆర్కిటెక్చర్ స్టూడెంట్ కి? 100% it is. But there is good thing in this course is మీరు సపరేట్ గా మీరు క్రియేటివ్ ఏం అవసరం లేదు. మీరు నార్మల్ గా నేను చూస్తున్నాను, సో నేను వేసుకునే డ్రెస్ ఒకలాగా ఉంటుంది, ఇంకోరు వేసుకునే డ్రెస్ ఒకలాగా ఉంటుంది. సో ఫ్యాషన్ డిజైనర్ వచ్చి అక్కడ సంథింగ్ దే డూ ఇట్, అరే అలాగే బిల్డింగ్ లో కూడా మైనర్ చేంజెస్ చేస్తే సరిపోతుంది. బట్ బిల్డింగ్ వచ్చేసరికి బడ్జెట్ అనేది క్రూషియల్ పాయింట్. సపోజ్ ఒక కస్టమర్ వచ్చి నా దగ్గర ఒక 1000 square yards లేదా 100 square yards ఉంది, నా దగ్గర ఒక 20 లక్షలు మాత్రమే ఉంది బిల్డింగ్ కట్టడానికి. సో అందులో అవుతుందా లేదా? సో ఇఫ్ యూ కెన్ గివ్ ఎ సొల్యూషన్ ఆన్ దట్, yes, customer is happy. He doesn't see that how the facade and all means the appearance and all will comes in the second for him. For him is a budget is a key point. Suppose another guy will come with 200 square yards. He said that na building ila undal. So he is giving you points of it. Appearance is key for him, not about what is supposed to be there inside. So every factor will come into. Then another guy will come 1000 square yards. So tanki enti
I want to have a 5 BHK building. I want to have a swimming pool. I want to have a courtyard. I want to have a small amphitheater. But అన్ని చేసినా కూడా 500 square yards మిగిలిపోతుంది. సో హౌ కెన్ ఐ టెల్ ద కస్టమర్ దట్ ఇంకా 500 square yards మిగిలిపోయింది, మీరు ఉంచుకోండి అని చెప్తాం. అలా చెప్తే కస్టమర్ మళ్ళీ రాడు. సో యూ నీడ్ టు గివ్ ఎ నైస్ సొల్యూషన్ టు హిమ్, సేయింగ్ దట్ ఇట్ కుడ్ బి యూజ్డ్ ఇన్ సచ్ ఎ వే ఇన్ ద ఫ్యూచర్ ఇట్ కుడ్ బి లైక్ దిస్. అప్పుడు మీ ఆ విజన్ ఏదైతే మీరు అవతలానికి ఇస్తారో దాన్ని బట్టి హీ విల్ సే దట్ 100% ఎస్, నాకు ఇక్కడ మనీ ఈజ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ ఎ కన్సర్న్ ఫర్ యూ బికాస్ 1000 square yards in the amount is not a problem. So you are giving and also giving another opportunity how it can use it after 10 years, 15 years, 20 years. Okay. So he will be happy in that. So ఈ విధంగా మీరు థింకింగ్ ప్రాసెస్ అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎప్పుడైతే రాదో then you will be working for somebody, always working for somebody. Okay. So ఈ కోర్స్లో ఏంటంటే you doesn't need to have the out of the box ideas. While you are learning, మనం నేర్చేసుకునే కొద్దీ మన ఆలోచన ధోరణి మారుతూ ఉంటుంది. ఇంజనీరింగ్ లాగా ఓన్లీ బుక్ చదువుకొని నేను ఏ అంటే ఏ, బి అంటే బి అనడానికి లేదు. సో మీరు కంపల్సరీగా ఒక ప్రాజెక్ట్ చేశారు. ఒక బేసిక్ ఎగ్జాంపుల్, క్లినిక్ హాస్పిటల్ ఈస్ ద ఐఎమ్ టేకింగ్. First, I went to the clinic. That's the first thing. Then I come to the nursing home. Second. Then I went to hospital. That's the third. Then I go to multi-specialty. Then international something. Branches, super specialty. Out of branches. That's it. Then I might implement directly into that super specialty. So in the development చేసుకోవచ్చు. So I started at one point. I went up to there. So these are stage levels up. So my way of thinking, my way of understanding the things were డెవలపింగ్. సో ఈ కోర్స్ లో మీరు అలా డెవలప్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతారు. ఆర్కిటెక్చర్ చదవాలనుకున్న స్టూడెంట్స్ కి అండ్ ఆర్కిటెక్చర్ చదవడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న స్టూడెంట్స్ కి ఎటువంటి సజెషన్ ఇస్తారు? వాట్ యు వాంట్ టు సజెస్ట్? మీరు సింపుల్ గా చెప్తున్నాను, నా దగ్గర జాయిన్ అవ్వాలి కంపల్సరీ ఏం లేదు. నా దగ్గర జాయిన్ అయితే 100% I can assure that you will be in top colleges in Hyderabad or all over India. That much guaranteed from Colors Academy. రెండు మీ ఓన్ గా మీరు చదువుకోవాలనుకున్నప్పుడు అట్లీస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. We don't charge you anything, but we try to give you also hints. మీరు ఎక్కడో ఊర్లో ఉన్నారు, మీకు తెలియదు ఏం చేయాలి ఏంటి అని, యూ కెన్ అప్రోచ్ us directly. We can give you hints at least. Or else మా దగ్గర ఉన్న మెటీరియల్ ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, కొంచెం అమౌంట్ తోటి మీరు తీసుకుంటే we also guide you on that. If you're really working on that, every year I'll take 5 free students which you enroll in that, give a competition like drawing వాటికి మేము చేస్తాము. సో మీరు ఆ కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, పాల్గొనండి. ఇఫ్ యూ విన్ ఇన్ దట్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ ఎ ఫ్రీ సీట్, రైట్? ఇయర్ మొత్తం మీరు ఫ్రీగా చదువుకోవచ్చు దానికి.